భగవంతుడి దయ వల్ల ఎంత పెద్ద గండం తప్పింది. ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితాంతం కుమిలి కుమిలి ఏడవలసి వచ్చేది వదినా. జరిగింది ఓ పీడకల అనుకుని మర్చిపోమ్మా. పాప క్షేమంగా ఉంది కదా, ఇక నువ్వు హ్యాపీగా ఉండు. తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా, అమ్మ ఇక్కడే ఉంది కదా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటో దినా, ఎందుకు ఇలా ఏడుస్తుంది? అయ్యో అల్లెల్లెల్లో ఏడుస్తుందక్క. ఏమండి, పాప ఏడుస్తుందండి. అమ్మా, పాప ఏడుస్తుందమ్మా. మీ అమ్మ ఎక్కడుందండి? ఎక్కడుంది? అయ్యో, ఏంటి మధుమతి పాప ఏడుస్తుందా? మధుమతి ఎక్కడుందే నీ బొంద? నీ అత్యాశకు బిడ్డని తల్లి నుంచి దూరం చేశావుగా. మీరు మొయ్యండి. నాన్న బద్రి, దీనికి ఏమైనా పరిష్కారం చూడరా? నేనేమన్నా 10 మందిని కన్నానా అమ్మా? ఒక్కదానే కదా కన్నది. అది కూడా మా అత్తగారి ఇంట్లో పెరుగుతుంది. బహుశా ఆకలయ్యి పాల కోసం ఏడుస్తున్నావనమ్మా. కరెక్టే రాంబాబు. ఒసే శిరీష, నువ్వు వెళ్ళి పాల సీసా తీసుకురావే. అలాగే అత్తయ్య గారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? వదినా, ఇప్పుడే పాలు తాగింది, ఏడుస్తుందేంటి? ఊరుకు బంగారం, ఊరుకు. లేదమ్మా, ఏడవకమ్మా, ఏడవక తల్లి. ఇదిగో పెద్దమ్మ పాల సీసా తీసుకొస్తుంది. కడుపు నిండా తాకుండా కొంచెం మిగుల్చుకో, లేకపోతే అజీర్తి చేస్తుంది. తర్వాత వాంతి చేస్తావు, నీకే కదా నష్టం. ఇదిగో లత, పట్టవే. తాగమ్మా చిన్ని, తాగు తాగు తాగు. అవునత్తయ్య గారు, చైతు ఎక్కడా? ఉదయాన్నే వస్తానన్నాడే. ఒక మొండి బాకీ ఉంది, వసూలు తీసుకొని రమ్మన్నా నేనే. అయ్యయ్యో, ఇదేంట్రా ఇప్పుడేగా పీకల దాకా తాగింది, అయినా ఏడుస్తుందేంటి? అదే అర్థం కావట్లేదమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.